అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వలన, దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనము మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరము క్షేమంగా ఉన్నామండి. మరి మనల్ని మన కుటుంబంలో ప్రతి ఒక్కల్ని క్షేమంగా కాచి కాపాడుతున్న మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియు మహిమయు కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి ఈ సృష్టిలో సమస్తాన్ని దయచేసిన తండ్రి, సజీవుల లెక్కలో ఉంచిన తండ్రి, ఈ సమయంలో ప్రార్థించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టిన తండ్రి, మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆరోగ్యం ఉన్న తండ్రి, క్షేమాన్ని, ఆయుష్ను దయచేసిన తండ్రి, మా కుటుంబాల చుట్టూ మీ కంచ, మీ కాపుదల, మీ కృపనుంచుతున్నందుకు నా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మాకు నా తండ్రి ఇంత గొప్ప రక్షణ భాగ్యము నా తండ్రి ఉచితముగా అనుగ్రహించినందుకు నా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనకు నా తండ్రి మీ సహాయం దయచేయండి తండ్రి. ప్రతి మొరను మీరు ఆలకించమని నా తండ్రి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక పరమైన ప్రతి విషయంలో మీ కృపను అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం తండ్రి. ఇప్పుడు మాకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి. మాటల ప్రకారం బ్రతుకులాగన, ఆత్మీయంగా బలపడులాగన మీ కృపను మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్లో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్నట్లు ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలను 13 అద్భుతాలను మనం మాట్లాడుకుని ఉన్నామండి. ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 13 అద్భుతాలు మనం మాట్లాడుకుని ఉన్నామండి. మరి ఇప్పుడు మనము ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 14, 15, 16 అనగా మరి ఒక 3 అద్భుతాల గురించి ఈ రోజు మనం ధ్యానం చేసుకుందామండి. ఎలీషా గారి జీవితంలో జరిగిన మరి ఒక 3 అద్భుతాలు, దేవుడు జరిగించిన 3 అద్భుతాలు చూసుకుందామండి. మనం గనక చూసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు ఆ సందర్భం కనపడుతుందండి. మరి అక్కడ ఎలీషా గారికి, మరి ఆయనతో ఉన్న వారికి మరి స్థలం ఉండటానికి స్థలం సరిపోనప్పుడు మరి వాళ్ళు యోర్దాను చోట, మరి యోర్దాను అవతల వైపు మరి స్థలం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మ్రాణ్లు నరుకుతున్నప్పుడు మరి ఒక గొడ్డలు పడిపోయి ఉండగా మరి ఎలీషా గారు అక్కడ జరిగించిన దేవుడి ద్వారా జరిగించిన అద్భుతమే 14వ అద్భుతం అండి. ఆ సందర్భాన్ని మనం గనుక చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 6వ వచనంలో చూసుకోవచ్చండి. ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. మరి ఎలీషా గారు కొమ్మను నరికించి నీళ్ళలో వేసినప్పుడు ఆ గొడ్డలు తేలినట్లు మనకి కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లరా, మరి నీళ్ళలో పడిపోయిన ఆ గొడ్డలిని మరి వెతికి మరి కనిపెట్టిన ఆ అద్భుతముగా 14వ అద్భుతముగా మనకి ఇక్కడ ఎలీషా గారి జీవితంలో కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లరా, మరి 15వ అద్భుతాన్ని ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 15వ అద్భుతాన్ని గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే అధ్యాయంలో మనకు కనపడుతుందండి. ఇదే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే 9వ వచనంలో మనకు కనపడుతుందండి. మరి సిరియా రాజు మరి ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని ఆలోచన చేసి ఒక స్థలములో మరి మాటువుగా ఉంచినప్పుడు మరి ఇశ్రాయేలు రాజుకి ఎలీషా గారు ఆ సందర్భాన్ని తెలియచేసి ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకునేలాగా మరి ఆ విషయాన్ని తెలియపరిచినట్లు మనకు అక్కడ కనపడుతుందండి. ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చదువుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో చూసుకోవచ్చండి. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలముకు నీవు పోవద్దు, అచ్చట సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియచేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు
పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనను. మరి ఇశ్రాయేలు రాజు మరి ఎలీషా గారి ద్వారా తెలుసుకొనటం ద్వారా ఆ విషయాన్ని మరి గ్రహించటం ద్వారా సిరియా రాజులు మరి యుద్ధం చేయాలని ఆలోచన చేసి ఉన్నారు. వాళ్ళను మరి ఈ హతము చేయాలని ఆలోచన చేసి ఉన్నారని చెప్పి ఎలీషా గారి ద్వారా తెలుసుకున్న ఇశ్రాయేలు రాజు ఆ విషయాన్ని మరి రూఢిపరుచుకుని మరి వాళ్ళు రక్షించుకున్నట్లు మనకి కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లరా, ఇదే ఎలీషా జీవితంలో దేవుడు జరిగించిన 15వ అద్భుతం. ప్రేమ దేవుని పిల్లరా, చివరిగా ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 16వ అద్భుతాన్ని కూడా చూసుకొని మనం ముగించుకుందామండి. 16వ అద్భుతం కూడా ఇదే అధ్యాయంలో మనకి కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లరా, ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే 14వ వచనం నుంచి మనం చదువుకుందామండి. 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలు పట్టణంను చుట్టుకొనగా, మరి పట్టణంను చుట్టినప్పుడు మరి జరిగిన సంగతి ఏంటని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దైవజనుడైన అతని పనివాడు పెందలకడనే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములు పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతట అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, మరి ఎలీషా గారితో మరి ఆ పనివాడు ఆ గుర్రములు రథములను చూసి మరి ఏం చెయ్యాలి మనం అని చెప్పి పలికినప్పుడు మరి ఎలీషా గారు అప్పుడు జరిగించిన అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు కృపను బట్టి మరి జరిగించిన అద్భుతాన్ని మనం చూసుకున్నట్లయితే తర్వాత వచనంలో మనకు కనపడుతుందండి. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. మరి ఎలీషా గారు ఆ పనివాడి నిమిత్తము మరి ప్రార్థన చేసినప్పుడు అతని కండ్లు తెరవబడి మరి అతను వాటన్నిటిని అంటే శత్రువుల కంటే అధికమైన మరి కంచె కాపుతుల కృపను దేవుడు వాళ్ళ చుట్టూ ఉంచిన ఆ కంచెను మరి అతను చూడగలిగినట్లు మనకి కనపడుతుంది. ప్రేమ దేవుని పిల్లలు, ఎలీషా గారు ప్రార్థన జరిగించడం ద్వారా దేవుడు అనుగ్రహించిన మరి యొక్క అద్భుత కార్యం. ప్రేమ దేవుని పిల్లరా, ఇదే 16వ అద్భుతం. మరి ఈ మూడు మరి అద్భుతాలు ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన ప్రేమ దేవుని పిల్లారా. మరి వాళ్ళు స్థలమును సిద్ధపరచుకుంటున్నప్పుడు మరి నీళ్ళలో పడిపోయిన గొడ్డలు తిరిగి తేలేలా చేయటం అనేది ఒక అద్భుతం అయితే, మరి సిరియల రాజులు మరి ఇస్రాయేల్ మీద కుట్ర చేసి సిద్ధం చేయాలని వాళ్ళను హతము చేయాలని చెప్పిన ఆలోచనను ఇస్రాయేల్ రాజుకు తెలియచేయడం ద్వారా వాళ్ళు తమను తాము రక్షించుకొనడం అనేది 15వ అద్భుతం. 16వ అద్భుతము మరి పనివాడు కండ్లు తెరవబడినట్లు ఎలీషా గారు ప్రార్థన చేసినట్లు మనకి కనపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ మూడు అద్భుతాలు మరి ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన మరొకన్ని అద్భుతాలు. ప్రేమైన దేవుని పిల్లరా, మరి మిగిలిన అద్భుతాలను మనము మరొక వారం మాట్లాడుకుందామండి. మరి అలాగే మీరు ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటిని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.